ఇన్ఫ్యాక్ట్ ఒక్క మాట కూడా కేంద్ర ప్రభుత్వ చర్చల్లో ఉన్నాయేమో బహుశా, బట్ మాటలు ఎక్కడ కనిపించట్లేదు. సో ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ పక్కన పెట్టడం దాదాపు అసాధ్యం అనుకోవాలి. ఇంకా డెఫినెట్ గా ఇందుకు ధర్మేంద్ర ప్రధాన్ ఎపిసోడ్లో చాలా వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉంది. కారణం కూడా ధర్మేంద్ర ప్రసాద్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజీనామా చేసే ప్రసక్తి లేదంటుంది కేంద్రం. ధర్మేంద్రాన్ని టచ్ చేస్తే మోడీకి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత రాజకీయ ప్రమాదం సంభవించబోతుందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒడిశా మొత్తాన్ని కూడా అంటే 6 ఏళ్ల పాటు ఒడిశా కంట్రోల్ నుంచి అంటే అక్కడ ఉన్న లోకల్ దీంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి కంప్లీట్ గా అంటే బీజేపీ వైపుకి తిప్పడానికి ప్రధాన కారణం ధర్మేంద్ర ప్రధాన్. అక్కడ ఆ ఏబీవీపీ నుంచి కూడా అతను బీజేపీ బలమైన కార్యకర్తగా ఉన్నారు, ఒక బలమైన వ్యక్తిగా ఆయన చాలా కాలంగా పనిచేస్తున్నారు. కాకపోతే ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర మంత్రివర్గంలో ధర్మేంద్రాన్ని తొలగిస్తే ఒరిస్సాలో ఏం జరగబోతుంది అనే ఒక భయం బీజేపీ పెద్దలకి ఉంది. డెఫినెట్ గా దాంట్లో ఆలోచన లేదు. కారణం కూడా ఏంటంటే అక్కడ ఈక్వేషన్స్ మార్చగల శక్తి ధర్మేంద్ర ప్రధానికి డెఫినెట్ గా ఉంది. ధర్మేంద్ర రాజీనామా తప్పితే బీజేపీ ఏమి చెప్పినా కూడా బీజేపీ చేయడానికి సిద్ధంగా ఉంది. సచిన్ ఒక్క ఇది తప్ప, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మిగతా అంశాలన్నింటినీ కావాలనుకుంటే ఏదైనా సరే తగ్గించవచ్చు, ఏదైనా దానికి వెలుసుబాటు ఉండొచ్చు, పోవచ్చు, 1-2 అంశాల మీద వెనక్కి రావచ్చు, లేదు వీళ్ళు అడిగినా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా అడిగినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు చెప్తే ఈ ఒక్క విషయంలో మాత్రం నాకు తెలిసి మనకు అంచనా బీజేపీ ఆ విషయంలో వెనక్కి తగ్గలేము అనేది చాలా క్లియర్ గా చెప్పేస్తున్న పరిస్థితి. నిన్న రాత్రి కూడా మోడీ మరో వీడియోని విడుదల చేసిన నేపథ్యంలో కూడా బీజేపీ నుంచి ఆయనకు అందుతున్న ఆయన వర్గాల నుంచి అందుతున్న సమాచారంలో క్లియర్ గా ఆయన ఒక ధర్మేంద్ర ప్రధాన్ స్థితి మీతో ఏం కావాలన్నా మీరు చేసుకోండి అని చెప్తున్న పరిస్థితిని ఆయన క్లియర్ గా ఉన్నారు. ఆయన క్లియర్ గా ఇంకో మాట చెప్తారు, బాధ్యతాయుతంగా పనిచేస్తాం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉన్న లోపాలను గుర్తిస్తున్నాం, ఎక్కడ ఇప్పటికీ జాబితాలో నేషనల్ ఏజెన్సీ దాంట్లో 47 మంది సరిగా పనిచేయని వ్యక్తుల్ని గుర్తించాం, వాళ్ళందరినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నాం, త్వరలోనే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం చూసాం. అంటే ఇప్పటికీ వాళ్ళు చెప్పడం అంటే కాపర్ లీక్ ని చేసిన మొత్తాన్ని మేము పట్టుకున్నాం, ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేసాం. అయితే ఇప్పుడు నిన్న వీళ్ళకి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది కదా అని మాట్లాడుతున్నప్పటికీ అయినా కూడా మొన్న జరిగిన నీట్ ఎగ్జామ్స్ కి సంబంధించిన వ్యవహారంలో ఏదైతే బాధితులు అనిపిస్తున్నారో వాళ్ళందరినీ మేము ఎక్కడికక్కడ అణచివేసే ప్రయత్నం చేసి వాళ్ళ మొత్తాన్ని వ్యవహారాలను అన్ని కూడా చూసాం. మిగతా 47-43 మంది సభ్యుల్ని కూడా ఇతర అంశాలకు సంబంధించిన వాటిల్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని గుర్తించాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చేస్తున్నప్పటికీ కూడా కానీ ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ వ్యవహారంలో మాత్రం ఇక వేరే స్కోప్ లేదనేది క్లియర్ గా కనబడుతుంది. దీనికి కారణం కేవలం ఒడిశానే. ఒడిశా రాష్ట్రంలో ధర్మేంద్రకు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు, అంతా అంతే కాదు. బేసిక్గా ఏవీపీ నుంచి ఆయన ఒక కార్యకర్తగా ఏవీపీ లీడర్ గా ఆయన తన ప్రస్థానాన్ని ప్రారంభించి చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి అతను. సో ఆ సందర్భంలో ఇప్పుడు అతన్ని తెప్పిస్తే చాలా ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే బీజేపీలో కొన్ని రాష్ట్రాల్లో ఫలితాలు వచ్చాయి, కొన్ని రాష్ట్రాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ అంటే బహుశా కొన్నిటిని గెలిచినా కానీ అక్కడ కార్యకర్తలు అక్కడ ఉన్న కలకత్తా లాంటి ప్లేసుల్లో కొంత సక్సెస్ అయినప్పటికీ కూడా బట్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. వరుసగా ఈ నీట్ కి సంబంధించిన వ్యవహారంలో ఎన్జీ బ్యాచ్ మొత్తం కూడా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తుంది. దేశవ్యాప్తంగా కూడా కొంత ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో దీన్ని మనం ఎంత త్వరగా అంచకపోతే అంత ఇబ్బంది పడతారు అనేది, అందుకే చాలా ఎన్ఎస్ఏ లాంటి చట్టాలను చాలా కీలకంగా తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎవడైనా బయట నుంచి వచ్చిన వ్యక్తులు పాస్పోర్ట్లు వీటన్నిటిని కూడా సీజ్ చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి చాలా క్లియర్ గా కొన్ని గట్టి చర్యల్ని చేపట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ ఒక్క ధర్మేంద్ర ప్రసాద్ విషయంలో మాత్రం రాజీ చేసే పరిస్థితి లేదు అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు
ఏం జరగబోతుంది అంటే బీజేపీ ఏమో చాలా క్లియర్ గా ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందే అని పట్టుపడుతున్న పరిస్థితి. కానీ అది జరుగుతుందా జరగదా అనే అంశాన్ని చూడాల్సిన నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో లోపాలను గుర్తించాం. అక్కడ కొంత సరిగ్గా పనిచేయలేని వ్యక్తులు 43 మందిని కూడా గుర్తించాం. వాళ్ళందరినీ పక్కన పెట్టించే వాళ్ళందరినీ చర్చించే ప్రయత్నం చేస్తున్నామని కూడా ప్రభుత్వం అధికారికంగా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక్క ధర్మేంద్రనే మీరు పట్టుకుంటే మిగతా అంశాల మీద ఏంటి అనే ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే సిజేపీ కూడా చాలా క్లియర్ గా అడుగుతుంది ఏంటి ధర్మేంద్ర రాజీనామా ఎప్పుడు చేయిస్తారని. కానీ ఈ రెండు ఇష్యూస్ లో ప్రభుత్వం ఎలా ముందుకు స్టెప్ వేయబోతుందని చూడాలి. ఈ రోజు రేపటి లోపల ధర్మేంద్ర రాజీనామా చేస్తారా అనే అంశాన్ని అది రూల్ అవుట్ అయిపోయినట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే మొన్నే జరగాల్సింది, దాన్ని ఒప్పుకోలేదు. సో ఇంటర్నల్ గా బీజేపీ పెద్దలు కూడా మనం అతని చేత రాజీనామా చేస్తే ఒక పెద్ద లీడర్ చేత మొత్తం బీజేపీ మీదనే ఎఫెక్ట్ పడే అంశం ఉంది అని వాళ్ళు మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఒక మిగతా అంశాలు ఏవైనా సరే ప్రభుత్వం సిజేపీ మాటలకు వినడానికి సిద్ధంగా ఉంది. బట్ ఈ వ్యవహారం మాత్రం కొంత వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. లేదనుకుంటే వాళ్ళు ఈ అంశం మీద పట్టుబట్టిన తర్వాత ఇంకా కోర్సు లేదు గట్టిగా ఈ నిరసనని ఆఫ్ చేసే ప్రయత్నానికి కేంద్రం వెనకాడదు అనే అంశం కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. సచిన్ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక్కడ ఒక కీలకమైన మాట ఇందాక కృష్ణమోహన్ అన్నట్టుగా ఒడిస్సా చాలా కీలకం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు సాధించిన సీట్లలో భారతీయ జనతా పార్టీ సాధించుకున్న సీట్లు మొత్తం 243 ఆర్ 240 అనుకుంటా. ఆ 240లో వాళ్ళ చేతుల నుంచి ఇంట్రెస్టింగ్గా ఒడిస్సా 21 స్థానాలు ఉంటే 20 స్థానాలని క్లీన్ స్వీప్ చేసింది అక్కడ భారతీయ జనతా పార్టీ. సో ఇప్పుడు 240లో 20 సీట్లు కోల్పోయింది అనుకుందాం. 240లో 20 సీట్లు కోల్పోతే వాళ్ళకి మిగిలేది 220 మాత్రమే. అండ్ ఓవరాల్గా మాట్లాడుకున్న సందర్భంలో మొత్తం 290 పైచిలకు స్థానప్పుడు దీంట్లో టీడీపీ అలయన్స్లో ఉంది. దాంతోపాటు బీహార్ నుంచి నితీష్ కుమార్ పార్టీ జేడీయూ కూడా అక్కడ కీలకమైన భాగస్వామిగా ఉంది. ఒకవేళ ఇదే అడ్వాంటేజ్గా తీసుకుంటే కనుక ది వెరీ నెక్స్ట్ డే ఒకవేళ ఎవరైనా కీలక నిర్ణయం తీసుకుంటే ఐఎమ్ నాట్ సెయింగ్ ఇఫ్ సపోజ్ ఇఫ్ సమ్ కీలకమైన డెసిషన్ పడితే కనుక ఒకవేళ భారతీయ జనతా పార్టీ నుంచి ధర్మేంద్ర ప్రధాన్ బయటకు వచ్చారు అండ్ ఒడిశా నుంచి 20 సీట్లు కూడా పట్టుకెళ్ళిపోయారు ఫర్ సపోజ్ ఐఎమ్ సెయింగ్, అప్పుడు ఏమవుతుంది, సంఖ్య పడిపోతుంది, ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది, మైనారిటీలోకి వెళ్ళిపోతుంది. అండ్ అక్కడ ప్రభుత్వానికి అంటే అది ఒక విధంగా చెప్పాలంటే చెక్మేట్ అయిపోతుంది అప్పుడు. కాబట్టి అంతగా ఆలోచన చేస్తూ ఉంటా. సో మీరేమనుకుంటున్నారు? లేదు ఏదేమైనా కూడా రాజీనామా చేయాల్సిందేనా? ఇదే అంశానికి సంబంధించి అభిజిత్ దీప్కి కూడా రియాక్ట్ అయ్యాడు. ఒకసారి అభిజిత్ దీప్కి ఏమంటున్నాడు చూద్దాం. बहुत ज्यादा कीमती है. हेलो एवरीवन, सोनम सर ने अपना हंगर स्ट्राइक तोड़ दिया है, तो इससे हमें बहुत ही खुशी और राहत मिली है, क्योंकि सोनम सर की जो लाइफ है वो इस देश के लिए बहुत ज्यादा कीमती है. कॉकरोच जनता पार्टी का जो प्रोटेस्ट है जंतर मंतर पर, वो वैसे ही चलता रहेगा जब तक धर्मेंद्र प्रधान इस्तीफा नहीं देते. सोनम सर का जो सैक्रिफाइस रहा है 26 दिनों का, उसे हम वेस्ट नहीं जाने देंगे. जो दिल्ली पुलिस ने ब्रूटैलिटी करी है स्टूडेंट्स के अगेंस्ट, उन स्टूडेंट्स की जो सैक्रिफाइस थी उन्हें हम वेस्ट नहीं जाने देंगे. तो हमारा प्रोटेस्ट तब तक चलता रहेगा जब तक धर्मेंद्र प्रधान रिजाइन नहीं करते. थैंक यू. हेलो एवरीवन, सोनम सर ने अपना हंगर स्ट्राइक तोड़ दिया है, तो इससे हमें बहुत ही खुशी और राहत मिली है, क्योंकि सोनम सर की जो लाइफ है वो इस देश के लिए बहुत ज्यादा कीमती है. कॉकरोच जनता पार्टी का जो प्रोटेस्ट है जंतर मंतर पर, वो वैसे ही चलता रहेगा. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మన